హాయ్ చిల్డ్రన్, బాగున్నారా? గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మరి నిన్నటి దినము మనము కొన్ని విషయాలు పౌలు గారు గల్తీ సంఘానికి మాట్లాడిన మాటలు విన్నారు కదా. ఏమేమి గుర్తున్నాయి మీకు చెప్పండి ఒకసారి. 4 విషయాల గురించి మీతో మాట్లాడుతూ వచ్చాను. ఒకటి పౌలు గారి గత చరిత్ర, అంటే విశ్వాసిగా మారకముందు, మారిన తరువాత ఆయన ఎంత సేవ చేశారని. అలాగే మరి ఆయన కొరియా యొక్క గలతీ సంఘంలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్, ఆ యొక్క గడిబిడిని మరి ఏ విధంగా సవరించాలి అనేది లెటర్ ద్వారా రాశారని చెప్పుకున్నాం. మరి అంత మాత్రమే కాదు, మరి మన యొక్క పాపం అనేటువంటి చీకటిని మరి ఆయన వెలుగు మన మీద ప్రకాశింపజేయటం ద్వారా మన పాపాన్ని చూడకుండా మన క్రీస్తును చూచడం ద్వారా తండ్రి మనలను క్షమిస్తున్నాడని నేర్చుకున్నాం. ఇక చివరిగా మరి రక్షణ అనేది మనకు ఉచితంగా అనుగ్రహించబడింది. గుర్తుంది కదా? ఈ పాయింట్స్ అన్ని మీరు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకుని మీరు ఈ VBS అయిపోయిన తర్వాత కూడా వీటి గురించి కొంత ఆలోచన చేస్తే మీకు యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో మరి బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. అయితే ఈ దినము పౌలు గారు గల్తీ సంఘాన్ని ఉద్దేశించి ఆ గల్తీ సంఘాన్ని ఆత్మీయంగా బలపరచడానికి మరికొన్ని అంశాలు కూడా ఈ లెటర్లో మరి రాస్తూ వచ్చారు. ఏంటి అంటే మరి ఈ యొక్క తప్పుడు బోధకులు లేకపోతే రాంగ్ టీచింగ్స్ ద్వారా మరి గలతీ సంఘస్థులు తప్పిపోవడాన్ని బట్టి పౌలు గారు చాలా బాధపడ్డారు. నేను ఎంతో కష్టపడి దేవుని యొక్క సువార్తను, సత్య వాక్కును వాళ్ళకి తెలియజేసి సత్యం వైపు నడిపిస్తుంటే మరి ఇప్పుడు రాంగ్ టీచింగ్స్ వైపు వీళ్ళు మళ్ళీపోతున్నారు, దేవునికి దూరస్తులు అయిపోతున్నారని భావించి వారికి మరికొన్ని అంశాల ద్వారా వాళ్ళ ఆత్మీయ స్థితిని మెరుగుపరచాలని మాట్లాడుతూ వచ్చారు. అదేంటి అంటే మనకు పాప క్షమాపణ అనేది రక్తము చిందించడం ద్వారా మాత్రమే కలుగుతుంది. ధర్మశాస్త్రం వలన కానీ మంచి పనులు చేయటం ద్వారా కానీ మన పాపాలకు క్షమాపణ లేదు. మన పాపాలు, మన తప్పిదాలు, మనము దేవునికి అయిష్టంగా జీవించిన జీవితము, వీటన్నిటి నుంచి మనము రక్షించబడాలంటే, క్షమించబడాలి అంటే తప్పనిసరిగా రక్త ప్రోక్షణ అవసరము, రక్త బలి అనేది అవసరమై ఉంటుంది. మనం ఆది కాలంలోనే మనకు ఒక సాదృశ్యాన్ని మరి దేవాతి దేవుడు మన కొరకు మరి రాయించి ఉంచాడు. ఎందుకంటే మనల్ని ధైర్యపరచడానికి, బలపరచడానికి. ఆది మానవుడైనటువంటి ఆదాము అవ్వలను ఎంతో దేవుడు ప్రేమతో తన స్వరూపంలో తన స్వహస్తాలతో మరి తయారు చేసుకున్నాడు కదా, నిర్మించుకున్నాడు కదా. అటువంటి ఆదాము అవ్వలే మరి సాతాను యొక్క ప్రలోభానికి లోనైపోయి దేవుని యొక్క ఆజ్ఞను మీరారు. మీరి మరి దేవునికి దూరస్తులైపోయారు. అప్పుడు దేవుడు వచ్చాడు. ప్రతిరోజు కూడా సాయంకాలం పూట వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతోటి సంభాషిస్తూ ఉండేవాడు. ఒక తండ్రి తన పిల్లలతో ఏ విధంగా మాట్లాడతాడో, ఎంత ప్రేమగా మాట్లాడతాడో అట్టి రీతిగా, అంతకంటే ఎక్కువగా చెప్పాలంటే యెహోవా దేవుడు ఆదాము అవ్వల దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉండేవాడట. అయితే ఒక రోజు అలాగే ఆయన వచ్చేసరికి వెళ్ళి ఏం చేశారు, దాక్కున్నారు. చెట్ల చాటును దాక్కుంటే అడిగారు, ఎందుకు మీరు చెట్ల చాటును దాక్కున్నారు అంటే, వాళ్ళు జరిగిన సంగతిని బట్టి వాళ్ళు తమకు సాతాను ఎలా మోసపుచ్చాడు, మాకు ఇప్పుడు నీ ఎదుటికి రాలేకపోతున్నాము, మేము దిగంబరులమని మేము తెలుసుకున్నాము అంటూ తండ్రితోటి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు తండ్రి ఏం చేస్తాడో తెలుసా, వాళ్ళ పాపాలను క్షమించటానికి ఆయన ఆ ఏదేను తోటలో ఒక బలి, ఒక పశువును బలి చేసి ఆ యొక్క చర్మముతోటి వాళ్లకు వస్త్రాలను కుట్టి వాళ్ళ పాపాలను ఆ రక్తము ద్వారా కడిగివేశాడు. అదే సాదృశ్యాన్ని మరి నేటి కాలంలో, ఈ కృపాకాలంలో ఉన్న మనకు ఒక సాదృశ్యంగా చూపిస్తూ, నేనే ఆ బలి పశువును, నేనే మీ అందరి పాపాల కొరకు నేను నా రక్తాన్ని చిందిస్తున్నాను అని చెప్పడానికి ఈ ఉదంతాన్ని మనకు ఒక సూచనగా మనకు చూపించడానికి బైబిల్ గ్రంథంలో రాయించాడు. అయితే ఈ విషయాలలో ఆదాము అవ్వలు బాగా చక్కని పాఠాలు నేర్చుకున్నారు. దేవునికి వ్యతిరేకంగా, విరోధంగా ఏ మాత్రం కూడా మనం ప్రవర్తించకూడదు, దేవునికి కోపాన్ని రేపకూడదు. మరి ఆయన మంచివాడు కాబట్టి ఆయన ఆ యొక్క మరి గొర్రెపిల్లను వధించి మన కొరకు రక్తాన్ని అక్కడ ప్రోక్షించి మనకు రక్షణ ఇచ్చాడు, మనలను ఆ యొక్క పాపము నుంచి మనలను తప్పించాడు, మన పాపాన్ని క్షమించాడు అని చాలా దేవుని యందు విశ్వాసం ఉంచి జీవిస్తున్నారు. తర్వాత వాళ్లకు
మరి 2 కుమారులు కూడా పుట్టారు. మీకు తెలుసు కదా వాళ్ళ పేర్లేంటో. పెద్దోడి పేరు ఏంటమ్మా? పెద్ద అబ్బాయి పేరు కయీన్. వెరీ గుడ్. రెండవ కుమారుడి పేరు హేబెల్. మంచిది. చక్కగా మీకు చాలా విషయాలు తెలుసు. మీరు రోజు బైబిల్ చదువుతున్నారు కదా, అందుకే అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా మీరు జవాబు చెప్తూ ఉన్నారు. ఈ కయీన్ హేబెలుకు ఆదామవ్వలు జరిగిన విషయాన్ని చెప్పకుండా ఉంటారా? ఉండరు కదా. మన పేరెంట్సే వాళ్ళ చిన్ననాటి సంగతులను కూడా మనతోటి ముచ్చటిస్తూ ఉంటారు. నా చిన్నప్పుడు ఇలా జరిగింది, నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇలా జరిగింది అంటూ వాళ్ళు మనకు విషయాలు చెప్తారు. అలాగే ఆదామవ్వలు కూడా మేము ఒకప్పుడు ఏదేని తోటలో ఉన్నాము, దేవుడు మమ్మల్ని ఎంతో మంచి ప్లేస్లో పెట్టాడు, మేము కష్టపడకుండానే మాకు అన్నీ ఇచ్చాడు, మేము అయితే దేవుని మాటను మీరాము, ఇలా జరిగింది, మరి మమ్మల్ని క్షమించడానికి, మా పాపాలను క్షమించడానికి ఆయన ఒక గొర్రెను వధించాడు, మరి రక్తాన్ని చిందించాడు. ఈ విషయాలన్నీ కుమారులకు చెప్పే ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేశారో చూడండి, ఆ విషయాలను ఒక కుమారుడు మనసులో పెట్టుకున్నాడు, ఒక కుమారుడు మనసులో పెట్టుకోలేదు. నిజంగా ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఒకే స్థితిలో ఉండరు. ఒకళ్ళు ఒకలా ఉంటే మరొకరు ఇంకొకలాగా ఉంటారు. దాన్ని ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని అంటూ ఉంటాం. ప్రతి వ్యక్తికి తేడా అనేది ఉంటూ ఉంటుంది. అదే వ్యత్యాసము ఆ యొక్క కయీన్ హేబెలుల మధ్య కూడా ఉంది. అంటే పాపాన్ని క్షమించాలి అంటే రక్తాన్ని చిందించాలి. రెండవ అంశం ఏంటంటే, ఇది గలతీ సంఘానికి ఆయన అర్థమయ్యేటట్లు చెప్పాడు. అందుకనే పాత నిబంధనలో నుంచి ఈ దృష్టాంతాన్ని తీసుకుని వచ్చి వాళ్ళకి తెలియజేసి, మన పాపాలు కూడా క్షమించబడాలి అంటే మన కొరకు రక్తం చిందించినటువంటి యేసయ్య వైపు మనము తిరగాలి అని తెలియజేయడానికి ఈ ఉదంతాన్ని చెప్పుకొచ్చారు. ఇక రెండవ అంశంలోకి వస్తే, మరి ఆయన చెప్పింది ఏంటంటే, దేవుడు త్యాగముతో కూడినటువంటి రక్త బలిని అంగీకరిస్తాడు అని తెలియజేశాడు గలతీ సంఘానికి. ఏంటి అంటే, మరి ఇక్కడ కయీన్ హేబెల్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి కయీన్ ఏమో ఒక వ్యవసాయదారుడుగా ఉండిపోయాడు, హేబెల్ ఏమో పశువుల కాపరిగా తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మనం కూడా ఈ రోజుల్లో మన జీవనం సాగాలి అంటే అందరం ఏదో ఒక పని చేయాలి కదా. ఇప్పుడంటే మీరు చదువుకుంటున్నారు, మీ మమ్మీ డాడీ కష్టపడుతున్నారు, మిమ్మల్ని పోషిస్తున్నారు. మీరు పెద్దవాళ్ళు అయ్యాక ఏం చేస్తారు? ఏదో ఒక పని చేసుకొని మిమ్మల్ని మీరు పోషించుకోవాలి, ఆ తర్వాత మీ కుటుంబాన్ని కూడా మీరు పోషించుకోవాలి. ఇక్కడ కయీన్ హేబెల్ కూడా జీవనాధారంగా ఏం చేసుకున్నారంటే, కయీను వ్యవసాయదారుడిగా వ్యవసాయం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. హేబెల్ ఏమో పశువులను కాసుకుంటూ తన జీవనాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఇద్దరికి ప్రతిఫలం చేతికి అందింది, ప్రథమ ఫలం చేతికి అందింది. అప్పుడు వాళ్లకు తల్లిదండ్రుల మాట గుర్తొచ్చింది. మనం ప్రతి దానిలో కూడా మొదటి భాగాన్ని దేవునికి ఇవ్వాలి, దేవునికి మనము బలి అర్పించాలి, లేకపోతే దేవునికి కోపం వస్తుంది. మనల్ని క్షమించాలంటే, మన పాపాలు క్షమించబడాలంటే, మన తప్పిదాలు క్షమించబడాలంటే దేవునికి తప్పనిసరిగా బలి అర్పించాలని తల్లిదండ్రులు చెప్పిన మాటలు వాళ్ళు జ్ఞప్తికి తెచ్చుకున్నారు. అందుకనే కయీన్ ఏం చేశాడంటే, తన పంటలో ఉన్నటువంటి కొంత పంట తీసుకొచ్చి ఒక బలిపీఠాన్ని కట్టి, ఆ బలిపీఠం మీద ఆ పంట పనలను పెట్టి దేవునికి అర్పణ అర్పించాడు. హేబెలు తన పశువుల మందలో బాగా క్రొవ్వినటువంటి, చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి ఒక గొర్రె పిల్లను తీసుకుని వచ్చి తాను కూడా ఒక బలిపీఠం కట్టి దాని మీద ఆ గొర్రెని ఏం చేశాడు? దేవునికి బలి అర్పించాడు. అయితే ఈ 2 బలులు కూడా దేవునికి అర్పించిన బలులే. అయితే దేవుడు ఏ బలిని అంగీకరించాడు? హేబెలు చేసినటువంటి బలి అర్పణను దేవుడు అంగీకరించాడు. అయితే కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు. దాంతో కయీనుకు తమ్ముడి మీద చాలా కోపం వచ్చింది. ఆ కోపంతో కయీను ఏం చేశాడు? హేబెల్ని చంపేశాడు. అయితే మరి ఒక రోజున తండ్రి అడిగాడు కయీను నీ తమ్ముడైన హేబెల్ ఎక్కడా అని అడిగితే, కయీను ఏం చేశాడు? నేనేమైనా నా తమ్మునికి కాపలాదారున్నా, నాకేం తెలుసు అన్నాడు. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, పాప క్షమాపణ మనం క్షమించబడాలంటే దేవునికి బలి అర్పించాలి. రెండవదిగా మరి ఎటువంటి బలి అర్పించాలి? రక్త త్యాగముతో కూడినటువంటి బలి అర్పించాలి. అది హేబెలు చేశాడు కాబట్టి హేబెలు బలి దేవునికి ఇష్టమయ్యింది, హేబెలును దేవుడు అంగీకరించాడు. అయితే ఇక్కడ కయీను మరి తాను చేసిన తప్పు తనకు తెలిసింది, తాను మరి త్యాగముతో కూడినటువంటి రక్త బలిని అర్పించలేదు,
కాబట్టి దేవుడు నా అర్పణను స్వీకరించలేదు అని తెలిసినప్పటికీ తన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోలేదు. ఎవరైనా సరే తమ తప్పిదాలను తెలుసుకొని దేవుని వైపు వచ్చి దేవా నన్ను క్షమించని హృదయపూర్వకముగా అడిగితే దేవుడు తప్పక క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన మనందరి పాపాలను క్షమించడానికి పరిశుద్ధమైన రక్తాన్ని ఆ కల్వరి శిలువలో చిందించేశాడు. ఆల్రెడీ మన కోసము ఆ రక్త ప్రోక్షణ జరిగిపోయింది. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మన నోటితోటి ఒప్పుకోవాలి, పశ్చాత్తాప హృదయముతో దేవుని యొద్దకు రావాలి. అప్పుడు మనము క్షమించబడతాం. అయితే ఆ పని కయ్యను ఇక్కడ చేయలేకపోయాడు. అంటే తప్పు చేసిన ఏదైనా దేవునికి దూరంగా ఉంటే దేవుని దగ్గరకు తిరిగినప్పుడు దేవుడు తప్పక క్షమిస్తాడు. అదే గలతీ సంఘానికి చెప్తూ ఉంటాడు, మీరు తిరిగి దేవుని వైపుకి రండి, మీరు తిరిగి ఆ క్రీస్తు విశ్వాసంలోకి రండి. ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా, మంచి పనులు చేయటం ద్వారా మాత్రమే మీరు మరి రక్షణ పొందలేరు. దేవుని వైపు తిరిగి వస్తే, దేవుని యందు విశ్వాసం ఉంచితే, ఆయన రక్తం మీ కొరకు కార్చారని మీరు అంగీకరిస్తే మిమ్ములను దేవుడు క్షమిస్తాడు అంటూ ఈ కయ్యను గురించి అక్కడ పౌలు గారు గలతీ సంఘానికి చెప్తూ వచ్చారు. నిజమే కదా పిల్లలు, చాలా వాస్తవము. బైబిల్లో ఏది రాయబడినా అది సత్యం. దాంట్లో ఏ మాత్రము కూడా పొరపాటు కానీ అబద్ధము కానీ ఏమీ ఉండదు. అంతా కూడా మంచి విషయాలు, వాస్తవాలు ఉంటూ ఉంటాయి. అందుకనే గలతీ సంఘాన్ని మీరు దేవుని వైపు తిరగండి, మీరు దేవుణ్ణి క్షమించమని అడగండి, అది హృదయపూర్వకంగా అడగండి. హార్ట్ఫుల్గా మనం దేవుని దగ్గరికి రావాలి. లేకపోతే అమ్మ చెప్పిందనో, లేకపోతే నాన్న చెప్పాడనో, లేకపోతే దైవ సేవకులు చెప్పారనో మనము దేవుని వైపు తిరగటం కాదు. కానీ నీ హృదయమందు నీవు విశ్వసించాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నీ హృదయంలో విశ్వసించి అప్పుడు దేవుని ఒప్పుకుంటే గనుక నీవు క్షమించబడతావు. ఇక్కడ కయ్యను ఆ విధంగా చేయలేకపోయాడు, దేవుణ్ణి అడగలేకపోయాడు, దేవుని యొద్దకు తిరిగి రాలేకపోయాడు. మీరు అలా చెయ్యొద్దు, మీరు దేవుని వైపు తిరగండి అంటూ గలతీయులను ఆయన హెచ్చరిస్తూ వచ్చాడు. ఇక నాలుగవది ఏంటంటే, ఎప్పుడైతే మనం అలా తిరిగినప్పుడు దేవుడు క్షమిస్తానని తెలుసుకున్నాం కదా, తిరగకపోతే, దేవుని వైపుకి రాకపోతే మనము శిక్షకు పాత్రులం. దేవుని యొక్క శిక్షకు పాత్రులం. దేవుడు వేసేటువంటి శిక్ష మరి చాలా భయంకరంగా ఉంటుంది. మీకు తెలుసు కదా, అందరూ చెప్పుకుంటూ ఉంటారు, నరకం ఉంది, పరలోకం ఉంది, స్వర్గం ఉంది, లేకపోతే నరకం ఉందని అన్ని మతస్థులు చెప్తూ ఉంటారు. అయితే ఆ నరక శిక్ష ఒక రోజుతో ఉండే శిక్ష కాదు, లేకపోతే ఒక నెలతోటి ఎండ్ అయ్యే శిక్ష కాదు. అది యుగ యుగములు అలానే ఉంటుంది ఆ శిక్ష. కాబట్టి అటువంటి భయంకరమైన శిక్షకు మరి మనము పాత్రులము కాకూడదు. ఇక్కడ కయ్యను ఆ విధంగా దేవుణ్ణి ఒప్పుకోకపోవడం వల్ల, దేవుని దగ్గర క్షమించమని అడగకపోవడం వల్ల ఆయన శిక్షకు గురయ్యాడు. దేవుని యొక్క శిక్షకు పాత్రుడైపోయాడు. అందుకనే కయ్యను ద్వేషించబడ్డాడు, శపించబడ్డాడు. ఈ లోకంలో దేశ దెమ్మరిగా తిరుగుతావు అని మరి కయ్యను దేవుడు మరి శపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మనం ఎప్పుడైనా సరే చేసిన ప్రతి పనికి ఫలితం అనేది తప్పక దేవుడిస్తాడు. నువ్వు చేసే ప్రతి పని కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు. నన్ను దేవుడు చూడటం లేదులే, నేను ఈ రూమ్లో చేశాను కదా పొరపాటు, ఈ రూమ్లో ఎవరు నన్ను చూడలేదు కదా అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే దేవుడు సర్వాంతర్యామి, ఆయన కన్నులు అంతటా కూడా చూస్తూనే ఉంటాయి. ఆయన చూడనటువంటి ప్రదేశము, చూడనటువంటి స్థలము లేకపోతే అదేమీ ఉండదన్నమాట. సర్వం ఆయన చూస్తూనే ఉంటాడు. కాబట్టి తనకు మరుగై మనం ఏమీ కూడా చేయలేము. అందుకనే మనం మన తప్పిదాల విషయంలో ప్రభు యొద్దకు వచ్చి క్షమించమని అడగాలి. ఇందాక మనం నిన్నటి లెసన్లో చూసాం, మరి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎంత క్రూరుడిగా ఉన్నాడు, ఎంత భయంకరుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభువును తెలుసుకున్నాడో, ప్రభు పాదాల వద్ద తన తప్పిదాలన్నీ ఒప్పుకున్నాడో, అప్పుడు దేవుడు తన పాపాలన్నీ క్షమించి తన సేవకుడిగా వాడుకున్నాడు, సేవకునిగా మార్చుకున్నాడు. తన కొరకు శ్రమలు అనుభవించడానికి కూడా అతను ఇష్టపడేటట్టుగా మార్చి మనకు ఒక మాదిరికరమైనటువంటి పాత్రగా మన ముందు ఉంచాడు. కాబట్టి మనము మన జీవితంలో పౌలు గారి జీవితాన్ని మర్చిపోకూడదు. పౌలు దేవునికి ఎంత వ్యతిరేకిగా ఉన్నప్పటికీ కూడా తను తన పాపాల విషయంలో
హృదయపూర్వకంగా దేవుని యొద్ద ఒప్పుకున్నాడు, హృదయపూర్వకంగా క్షమాపణ అడిగాడు. అందుకని వాక్యం సెలవిస్తుంది కదా, ఆయన కోపం అట నిమిషం మాత్రం ఉంటుందంట, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. కాబట్టి అంత దయామయుడు కృపామయుడు అయినటువంటి యేసయ్య వద్దకు మనము రావాలి. వచ్చి ఆయనను మనం క్షమించమని మనము నోటితోటి ఒప్పుకొని అడిగితే తప్పక ఆయన మనలను రక్షిస్తాడు. ఈ విధంగా మన క్రియలేమి మనల్ని రక్షించలేవు, లేకపోతే మనకున్నటువంటి ఆస్తిపాస్తులు మనలను రక్షించలేవు, లేకుంటే మనకున్నటువంటి బంధుమిత్రులు రక్షించలేరు, లేకపోతే నీకున్నది ఏది కూడా నిన్ను రక్షణలోనికి నడిపించలేదు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ఈ గలతీ పత్రికలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, కేవలము విశ్వాసము ద్వారా యేసు ప్రభువు మన కొరకు తన రక్తాన్ని చిందించాడు, ఆ రక్తము ద్వారా మన పాపాలను కడిగాడు, మనలను తన బిడ్డలుగా చేసుకున్నాడు అని నీవు హృదయమునందు విశ్వసించాలి. ఆ విశ్వాసాన్నే దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ హృదయాన్ని ఆయన లక్ష్య పెడుతూ ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ దినమే యేసుక్రీస్తుని మీ స్వంత రక్షకునిగా అంగీకరించండి. ఇది ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసుకోకండి. ఇంతకాలం మీరు తెలుసో తెలియకో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా వాటన్నిటిని ఈ రోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ రూమ్లో మోకాళ్ళు వేయండి, యేసు ప్రభువుని అడగండి, ప్రార్థన చేయండి. దేవా, నేను చేసిన ప్రతి తప్పుని క్షమించు ప్రభువా, నేను తెలుసో తెలియకో ఈ చిన్న పొరపాటు కదా అని చేస్తూ వచ్చాను, వాటి గురించి ఈరోజు నేను లెసన్ విన్నాను, నీ అందు విశ్వాసం ఉంచితే చాలంట, నాకు రక్షణ వస్తుందంట, నన్ను నరకానికి పంపించొద్దు, నన్ను నీ దగ్గరికి తీసుకోండి, నా మరణానంతరము నన్ను మీరు మీ బిడ్డగా చేసుకోండి అని యేసు ప్రభువుని కనుక నువ్వు అడిగితే తప్పక ఆయన నిన్ను తన బిడ్డగా చేసుకుంటాడు. ఆయన యందు మీరు విశ్వాసం ఉంచితే కేవలము క్రీస్తు తన కృప ద్వారానే మనలను తన బిడ్డలుగా తన విశ్వాసంలోనికి రావటం ద్వారా తన బిడ్డలుగా చేసుకుంటూ ఉన్నాడు. మరి మీరు ఆ విధంగా చేస్తారు కదా, నాకు ప్రామిస్ చేస్తారా? మరలా నెక్స్ట్ రోజు రేపటి లెసన్కి నేను వచ్చినప్పటికీ మీరు ఎంతమంది దేవుని ఎదుట ఒప్పుకున్నారు, ఎంతమంది దేవుని నమ్మారు, ఎంతమంది దేవుని మీద విశ్వాసం ఉంచారు నాకు చెప్తారు కదా, ఓకేనా? మంచిది. మరి పిల్లలు ఇప్పటి వరకు మీరు మరి పౌలు గారు ఏ విధంగా మరి తన జీవితంలో యేసయ్యను ముందు పెట్టుకున్నాడో మీరు విన్నారు కదా, యేసయ్యను నమ్మటం ద్వారా ఎంత మరి ఆయన కోసం బలముగా వాడబడ్డాడో మీరు విన్నారు. అందుకనే రక్షించబడినటువంటి మనమందరము కూడా మన జీవితంలో ఇక నుంచి దేవునికే ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. దేవునికి తప్ప మరి దేనికి కూడా మనం మొదటి స్థానాన్ని ఇవ్వకూడదు. సండే వచ్చింది అనుకోండి, ఆదివారం వచ్చింది, మొట్టమొదటి నువ్వేం చేయాలి? దేవుని సన్నిధానానికి రావాలి, దేవునికి తనకి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఆయనకు ఇవ్వాలి. ఆ సమయాన్ని మాత్రం మనము దొంగిలించకూడదు. మన జీవితంలో ప్రతి విషయంలో కూడా ప్రతిరోజు కూడా ఫస్ట్ మనం లేవగానే మనం బెడ్ నుంచి కాళ్ళు కిందకి పెట్టాము అంటే ఫస్ట్ ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. ఈ రోజంతా నీవు నన్ను నీ కృపలో నడిపించు, నేనేమాత్రం కూడా తప్పిపోకుండా ఉండాలి, నీవే నాకు మొదటి స్థానము, నా జీవితంలో నీకే నేను మొదటి స్థానాన్ని ఇస్తున్నాను, నీవు నాతోనే ఉండు అంటూ ఆయనను మన జీవితంలోకి ఆహ్వానించి ఆయనకు మొదటి స్థానం ఇస్తే మనమందరం కూడా మరొక పౌలులాగా తయారవుతాం. పౌలు సేవా పరిచర్య విన్నారు కదా, ఆయన ఎంత బలంగా వాడబడ్డాడో, రేపు మనల్ని కూడా అంత బలంగా ఆయన వాడుకుంటాడు. పిల్లలు, మరి ఈరోజు రెండవ రోజు కంటత వాక్యం చూసుకుందామా మనం? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8, 9 వచనాలను మనం కంటత చేద్దాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. చక్కగా పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఎఫెసీ సంఘానికి కూడా ఆయన రాస్తూ చక్కని మాటలు చెప్తున్నారు. మనము విశ్వాసము ద్వారా కృపచేతనే, మనం యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితే యేసుక్రీస్తు తన కృప ద్వారా మనల్ని ఏం చేస్తారట? రక్షించుకుంటారట. ఇది మన వలన కలిగి కాదు. మనం అనుకోవచ్చు, మన గొప్పతనం అనుకోవచ్చు, కానీ ఇది మన గొప్పతనం ఎంత మాత్రం కూడా కాదు. అది దేవుని యొక్క వరము. ఆయన మనల్ని ప్రేమించాడు గనక మనల్ని ఆయన రక్షించుకున్నాడు. కాబట్టి మనము కృప ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము రక్షింపబడ్డాము. ఇది క్రియ వలన కలిగినది కాదు గనక మనము అతిశయపడడానికి
వీలు లేదు. మరొకసారి చదువుతాను చూడండి వాక్యాన్ని, 8, 9 వచనాలు, ఎఫెసీ 2వ అధ్యాయం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. హలో చిల్డ్రన్, క్రాఫ్ట్ అండ్ కలరింగ్ టైంకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మరి నిన్నట్లాగే ఈరోజు కూడా మనం ఒక కొత్త క్రాఫ్ట్ని చేయబోతున్నాం. మరి మీరు రెడీగా ఉన్నారా? మనకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన మధ్యలో శాంబాబా అన్న ఉన్నారు. అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు, జాగ్రత్తగా విందాం. ఓకే, సెకండ్ డే సీనియర్ డే 2 క్రాఫ్ట్ చేయడానికి పిల్లలు మీరు సిద్ధమేనా? ఈసారి కూడా ఒక మంచి లెసన్కి సంబంధించిన రిలేటెడ్గా చేసినటువంటి ఒక క్రాఫ్ట్ని మీకు చూపించబోతా ఉన్నాను. భాస్కర్ చూడండి, రక్షణ అనేటువంటిది క్రియల వలన, అంటే మంచి పనులు చేయటం వలన వచ్చేది కాదు అనేటువంటిది. కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చిందించిన రక్తధారల ద్వారా, లేకపోతే ఆయన శిలువ బలియాగం ద్వారా మాత్రమే మనకి క్షమాపణ కలుగుతుంది అనేటువంటిది. మరి టీచర్స్ అండ్ వాలంటీర్స్ పిల్లలు మీకు ఈ పేపర్ ఇస్తారు. ఈ పేపర్లో ఉన్నటువంటి ఫస్ట్ మనం కలరింగ్ చేసుకున్న తర్వాత ఈ సర్కిల్ని మనం కట్ చేసుకోవాలి. చూడండి, అలా కట్ చేసుకున్న తర్వాత మరి చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి చూడండి, వాటిని మనకి అక్కడ షేప్ ఇచ్చారు. ఆ షేప్స్ ప్రకారం మనం చక్కగా వాటిని అతికి పెట్టుకోవాలి. అట్లా అతికించిన తర్వాత ఒక వండర్ఫుల్ క్రాఫ్ట్ మనకి తయారైపోయింది భాస్కర్. ఓకే, ఈ మధ్యలో మనం రాయవలసింది పరిశుద్ధమైన రక్తము చిందించుట ద్వారానే మన పాపమునకు క్షమాపణ దొరుకుచున్నది అనేటువంటి మాట మనము ఈ బ్లాంక్స్లో రాయవలసి ఉన్న వాక్యాన్ని మన మధ్యలో రాస్తాం, అంతే కదా? అవును. వావ్, చాలా బాగుంది పిల్లలు, నాకైతే చాలా నచ్చింది. సో మీరు కూడా చక్కగా క్రాఫ్ట్ చేయండి. మళ్ళీ రేపు క్రాఫ్ట్ అండ్ కలరింగ్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ చిల్డ్రన్.